జమీందారీ విధానం రద్దయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో సుమారు 320 చెరువులు ఉంటే ఆ రోజున 500 ఎకరాలు 300 200 ఎకరాలు ఆ రోజుల్లో ఉంటే ఈ రోజున 4 రెట్లు పెరిగిపోయింది. 1200 ఎకరాలు 1000 ఎకరాలు లేకపోతే 400 ఎకరాలు 500 ఎకరాలు ఆ రకంగా కూడా ఒక్కొక్క చెరువు కింద మరి ఎంతో సేద్యం చేసే భూమి ఉన్నది. కాబట్టి దీన్ని మేము ఎప్పటి నుంచో ప్రభుత్వానికి అన్ని రకాలుగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా వెయిట్ చేశారు. శ్రీమతి దిశం పద్మజ్యోతి గారికి మరి ఆమె దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆమె కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మా చెరువులు ఉన్నాయి, దానికి ప్రత్యేకమైన గ్రాంట్ కావాలి అంటే సుమారు 30 కోట్లు ఇవ్వడానికి కూడా ఆ రోజున ఆమోదం తెలియపరిచారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చాలా మంది దేశ నాయకులతో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని కనుక ఇది ప్రత్యేకమైన మరి ఒక కార్యక్రమంగా తీసుకుంటే మన కృష్ణా జిల్లాలో కనుక మేము అడిగిన రకం కూడా ఈ 300 చెరువులు కనుక ఈ ప్రభుత్వం కానీ లేకపోతే సహాయకంగా చేసే పెద్దలు కానీ చేస్తుంటే ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటి డెల్టా అవుతుందని చెప్పేటంలో సందేహం లేదు. ఒక్కసారి వర్షం పడితే మరి ఆ చెరువులు కనుక రెస్టరేషన్ చేసేసి మంచి సాంప్రదాయమైన పద్ధతిలో కనుక తీసుకెళ్ళినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా 2 పంటలు పండటానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూడా ఈనాటి రైతులు అనేక రకంగా కూడా మరి అట్లానే కూలీలు కర్షకులు కార్మికులు అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం. దీని గురించి మేము చేసే ప్రయత్నానికి మీ చోదరుడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అట్లానే అనివిరెడ్డి గారిని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఎక్కడో అమెరికాలో ఉండి ఎంతో కష్టపడి, అమెరికాలో ఉంటే ఊరికే డబ్బు రాదు. సుమారు అమెరికాలో ఉన్న వాళ్ళు మనకు తెలిసినంత వరకు 24 గంటలు 18 గంటలు కష్టపడి పనిచేస్తే గానీ వారు శక్తి యుక్తిని అంతా కూడా దారిపోస్తే గానీ వారు ఏదో రకమైన కొంత డబ్బును చేకూర్చుకోవడానికి మరి అవకాశం లేదు. ఆ డబ్బుని అక్కడే ఖర్చు పెట్టేసి లేకపోతే వారి యొక్క కుటుంబాల కోసమో వారి శ్రేయస్ కోసమో వారి అభివృద్ధి చెందడానికి కాకుండా ఎంతో కొంత సమాజపరంగా కూడా ఈ దేశంలో ఉన్న పేదరికానికి పారదోలటానికి ఏదైతే మన జన్మభూమిలో పుట్టామో ఆ జన్మభూమి రుణం తీర్చుకోవటానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఈ రోజున లక్కిరెడ్డి బాలరెడ్డి గారు కానీ లక్కిరెడ్డి హరివిరెడ్డి గారు కానీ వారి కుటుంబం కూడా ఎంతో రకంగా కూడా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి మరి ఉంది. ఆయనకి ప్రత్యేక అభినందనలు నమస్కారాలు కూడా మనందరి తరఫు కూడా తెలియపరచవలసి ఉంది. వాళ్ళ కుటుంబం ఒక ఆదర్శవంతమైన కుటుంబం. అదే రకమైన కార్యక్రమం కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నుంచి అమెరికా లేకపోతే ఇంకో ఇతర ప్రాంతాలకు ఉన్న ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటే వారి ప్రాంతాలని ఎంతో రకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రకమైన కార్యక్రమంలో మరి మన రాష్ట్రాల నుంచి కానీ మన ప్రాంతాల నుంచి కానీ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతాలకి ఎంతో కొంత సేవ చేస్తే ఈ ప్రాంతం కూడా మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తూ వారి యొక్క సేవల్ని మరి ఒకసారి మనందరూ కూడా గుర్తు తీసుకొని వారికి అభినందనలు తెలియపరుస్తూ అలానే రకంగా ఈ రోజున ముద్దుకృష్ణ గారు వారి తల్లి తండ్రి గారి పేరుతో పెట్టిన ఈ ట్రస్ట్ దినదినాభివృద్ధిగా గాంచి అందరికి కూడా ఆదర్శవంతంగా ఇంకా కొంతమందికి ముద్దుకృష్ణ ఈ కార్యక్రమం చేశాడు. ముద్దుకృష్ణతో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైన ఈనాడు విలేకరి తర్వాత 5 సంవత్సరాలుగా మిత్రులు చాలా మంది స్నేహితులు ఉండటం వలన తానా వారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఒకరు అమెరికా ఆయన ఆహ్వానిస్తే ఆహ్వాన్ని పురస్కరించుకొని ఆయన ప్రాంతాలకు వెళ్ళి మరి ఆయన లేకపోతే ఆయన బాగోగులే కాకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు కూడా ఆలోచన చేసి ఎంతో మంది స్నేహితులతో డిస్కస్ చేసి ఏమైనా సరే ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం, మేము చేసే సహాయం చేస్తాం, మాతో పాటు దాతలు వదాన్యులు మీరు కూడా ఈ ప్రాంతానికి సహాయం చేయాలని చెప్పేసి ఆయన పర్యటన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న మేధావుల్లో ముద్దుకృష్ణ కూడా ఒకటని చెప్పేసి కోరుకుంటూ అటువంటి ముద్దుకృష్ణ ప్రారంభించిన ఈ ట్రస్ట్ చాలా ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఈ రకంగా మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆదర్శవంతంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముద్దుకృష్ణ గారికి వారి సోదరులకి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు నమస్కారాలు తెలియపడుతూ ఈ అవకాశం కలిగజేసిన పెద్దలందరూ కూడా నా హృదయం ఉన్న ఆస్కారం చేసుకున్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపడుతూ సెలవు తీసుకుంటూ జై హింద్. రామారావు గారు మన పిలవగానే ఈ కార్యక్రమాలు ఒత్తిడిలో ఉండి
చాలా అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు పద్మజ్యోతి గారు అందువేళ హైదరాబాద్ వెళ్తా పిలవగానే వచ్చారు. వాస్తవంగా పొద్దున ఉండాల్సింది వారు. సంతోషం అండి, మీకు కూడా స్వాగతం. మన మాజీ ఎమ్మెల్యే సోమదాస్ గారు వచ్చారు. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు ట్రైనింగ్ ఒకేసారి అయ్యారు. వాళ్ళిద్దరు టీచర్గా కూడా పనిచేశారు ఈ కుటుంబంతో. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. నాకు మంచి మిత్రులు సుధాకర్ గారు నన్ను స్టేజ్ ఎక్కించానంటే నీ ప్రోగ్రాంకి వస్తున్నారు, ఇచ్చారు. మీరు కింద కూర్చోండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు మరొక మిత్రుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ కంచెల ముచ్చిప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతాం. ఇప్పుడు మహేంద్ర సత్యం కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ మీకు తెలుసు, అది చాలా ప్రముఖమైన కంపెనీ అని. దాంట్లో ఆయన చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. నేను ఒక 2 నెలల క్రితం వైజాగ్ ప్రపంచ తెలుగు అంతర్జాల సదస్సుకి వెళ్ళినప్పుడు నాకు వారితో పరిచయం అయింది. సార్ మేము మా చిన్న గ్రామం ఇది పరిస్థితి అంటే ఇక్కడ ట్రస్ట్ పెడుతున్నాం అని చెప్పగానే ఆయన నేను కూడా వస్తానండి, నాకు కూడా ఇది ఇవ్వండి అని అంటే పాపం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మేము చెప్తున్నాం మరొకసారి ఎమ్మెల్యే గారికి వారికి కూడా చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంని ఆర్భాటం లేకుండా చక్కగా ఈ గ్రామం వరకే చేద్దాం అనుకున్నాం మేము. అందుకనే కొంచెం నిరాడంబరంగా చేద్దాం అనేటటువంటి చిందకే చెప్పాను నేను. కార్యక్రమం చిన్నది, ప్రముఖులు మాత్రం చాలా పెద్ద మంది వచ్చారు. చాలా అదృష్టం ఏంటంటే అపర కర్నూలు అంటే నేను అతిశయోక్తి చెప్పట్లేదు మీకు. ఆయన్ని మనిషి చూస్తే చాలా చిన్నగా బక్కగా ఉంటారు. హరిరెడ్డి గారు ఆయన దాదాపు మరి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళారు ఆయన. ఇవాళ అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఖర్చు పెడుతుంటే ఆయన ఇక్కడ నుంచి ఆ దేశం వెళ్ళి అమెరికా వాళ్ళకి ఆయన దానం చేస్తున్నారు. 30 కోట్ల రూపాయలని ఇప్పటివరకు విరాళాలుగా ఇచ్చారు. మరి అది మనం అందరం హర్షించవలసిన విషయం. ఇప్పుడు ఈ మహేంద్ర సత్యం కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారిని ఈ గ్రామీణ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. యూజువల్గా ఇటువంటి సభల్లో మాట్లాడడం కొంచెం కొత్త నాకు, సో క్షమించాలి ఎవరైనా తప్పులు చేస్తే. ముద్దుకృష్ణ గారు నాకు ఒక 3 నెలల క్రితం అనుకుంటా పరిచయం అయ్యారు వైజాగ్లో. మన తెలుగు భాష చచ్చిపోతుంది, మనం ఏం చేయాలి, మన అందరం కలిసికట్టుగా తెలుగు సంస్కృతి చచ్చిపోతుంది, ఏం చేయాలి అని ఒక సభ పెట్టారు అక్కడ వైజాగ్లో. సో నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, మనం తెలుగు భాష గురించి అంత ఎక్కువ మాట్లాడినా లేకపోతే తెలుగు చచ్చిపోతుందని చెప్పినా ఎవరు వినరు. ఇక్కడ ఒక 2-3 విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒక మనిషి సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాడా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాడా అని 2 విషయాలు ఈ రోజుల్లో. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతి ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో నీ తెలుగు మాట్లాడితే నాకేంటి ఉపయోగం, వారు తెలుగు భాషను నేర్చుకుంటే నాకేంటి ఉపయోగం అనే ఒక పరిస్థితి వచ్చింది. సో నేనేం చెప్పానంటే ఆ సభలో, ఒక తెలుగుని మీరు రోజు ఉపయోగపడే విధంగా ఎలా చేయగలగదు అనేది ఆలోచిస్తే, అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని తెలుగుని ఈ రోజున కూడా ఒక 70% మంది తెలుగే మాట్లాడతారు, మరి 80% మంది ఆంధ్రప్రదేశ్లో. సో టెక్నాలజీని ఉపయోగించుకొని తెలుగుని మన పరిస్థితి నుంచి బయటకు పోకుండా ఉండాలి, ఏం చేయాలనేది ఒక విషయం మాట్లాడుకున్నాం. ఆ రోజే చెప్పారు ముద్దుకృష్ణ గారు, నేను ఒకటి ఇక్కడ మా విలేజ్లో చేయబోతున్నాము అని చెప్పేసి. సో నేను కూడా చాలా చిన్న గ్రామం నుంచి వచ్చినవాడిని. మాది గుంటూరు జిల్లా చెరుకుపల్లి అని ఒక చిన్న గ్రామం. మా అమ్మ ఒకటే చెప్పేది, అరే మగపిల్లలు అందరూ ఇంజనీర్లు అవ్వాలి, ఆడపిల్లలు డాక్టర్ కావాలి అని. ఆమె ఒకటే చెప్పేది అనమాట, ఇంతే, ఇంకేం లేదు. ఆమెకు తెలియదు, ఆమె చదివింది ఏది ఒక 9th క్లాసో 7th క్లాసో తప్పింది కూడా. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీకంటే కూడా మీ పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాలి. అంటే ఒక నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మీ పిల్లల్ని ఏం చేయాలి. ఇందాక చెప్పారు, నా దృష్టిలో కూడా అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ విద్యాదానం అనేది ఇంకా చాలా ముఖ్యమైనది. మీ పిల్లల గురించి మీరు ఒక సంకల్పం క్రియేట్ చేయాలి. మా అమ్మ నాకు చెప్పింది, నువ్వు ఇంజనీర్ కావాలి అంది. విజయవాడలో మేము ఉన్నప్పుడు ఆ కోనేరు లక్ష్మీ కాలేజ్ ఇంజనీరింగ్ బస్సులు వెళ్తున్నప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు కూడా దాని గురించి ఒక
ఒక అడ్మిరేషన్ అనమాట. అంటే ఒక ఆశ, ఒక ఆకాంక్ష, ఈ బస్సులో నేను వెళ్ళగలనా, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులో నేను వెళ్ళగలనా అనేది ఒక ఆశ క్రియేట్ చేశారు. సో ప్రతి తల్లికి ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పిల్లలకు ఒక ఆశ క్రియేట్ చేయండి. అంటే ఈ 5 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఇలా కావాలి అంటే, ప్రతి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లే కావాల్సిన లేదు. బట్ చదువుకోవాలి, చదువుకుని పైకి రావాలి, దానికి ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను గోకుల్ కృష్ణకి అసలు మీరందరూ ఒక మంచి టపడలు కొట్టాలి. ఇప్పుడు అంత చిన్న వయసులో ఆయనకి ఆలోచన రావటం, మా గ్రామంలో ఇది చేయాలి అనుకోవటం చాలా గొప్ప విషయం. తర్వాత ఆయన కజిన్ కార్తీక్ కూడా ఒక ఎల్సిడి, ఒక ఎడ్యుకేషన్, విద్య గురించి ఒక కంప్యూటర్ని చేయటం అనేది, అది మీరు చాలా ఎలా ఉపయోగించుకోవాలనేది ఇంపార్టెంట్. అక్కడ ఊరికే అది పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా. మీ పిల్లలకి మీరు రోజు అక్కడికి వెళ్ళి ఎలా చదువుకోవాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలి, ఈ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పగలగాలి. సో ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ముద్దుకృష్ణ గారికి ఈ కిలార్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం. కానీ వాటికి ఒక 3-4 విషయాలు పెట్టుకుని ఒక ఫోకస్డ్గా చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే 10 మీద కాలు పెట్టే కంటే కూడా. సో ప్రతి మనిషికి కావాల్సింది ఒకటి విద్య. సో ఈ గ్రామంలో ఒక విద్యను ఎలా అభివృద్ధి చేయాలి అని ముద్దుకృష్ణ గారు కిలార్ ఫౌండేషన్ వాళ్ళు సీరియస్గా డిస్కస్ చేసి, ఒక 4 ఒక మంచి వ్యక్తులను కూడా వాళ్ళ టీంలో చేర్చుకొని ఈ గ్రామంలో విద్యను ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఒక 4 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. 2, అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. సో ఆరోగ్యం అంటే ఇది ఒక విషయమే కాదు. ఈ రోజున ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏదైనా జ్వరం వస్తే ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఈ పరిస్థితి, ఇక్కడున్న విలేజ్లో, ఇక్కడున్న గ్రామంలో. సో ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఏం చేయగలం, అది 2వది. 3వది అఫ్ కోర్స్ అది లేకుండా మనం బతకలేం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు. ఈ 3 విషయాల్లో ఈ కిలార్ ఫౌండేషన్ ఒక ఫోకస్డ్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టినప్పుడు, నా వరకు నాకు విద్యాదానం అనేది ఒక రకమైన ఇష్టం. చిన్నప్పుడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2005లో నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను న్యూఢిల్లీలో. వెళ్ళినప్పుడు ఆయన చెప్పాను అనమాట, మీరు మన భారతదేశం పెద్ద గొప్ప దేశం అవ్వాలి, అది ఇది అని చెప్తున్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే, ఒక గ్రామంలో నుంచి కానీ ఒక పట్టణంలో నుంచి కానీ కావాల్సింది రాజకీయ నాయకులు కాదు, నేను చెప్పేది నాయకులు. నాయకులు అంటే మనలో రాజకీయ నాయకులు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్న నాయకత్వం కావాలి, లేకపోతే ఏదైనా మీరు సొంతగా ఒక కంపెనీ పెట్టుకున్న నాయకత్వం కావాలి. సో గ్రామాల్లోంచి నాయకులు ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒకటి ఇంపార్టెంట్. అంటే చదువు నేర్చుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటుగా చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి. అది ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. దానికి సంబంధించిన వరకు మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు, సైన్స్ అనో లేకపోతే లెక్కలనో సోషల్ అనో ఇట్లాంటివి నేర్చుకుంటారు. కానీ దానివల్ల ఉపయోగం మీకు చాలా తక్కువ. దాంతోపాటుగా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నా వరకు కిలార్ ఫౌండేషన్కి విద్యకు సంబంధించినంత వరకు నేను ఒక ఏ విధమైన ఇది ఆశించకుండా గోకుల్ కానీ లేకపోతే కార్తీక్ కానీ ముద్దుకృష్ణ గారికి నేను చెప్పేది ఏంటంటే, నేను సహాయం చేస్తాను. విద్య అంతవరకు నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడున్న 2-3 అయినా సరే ఒక మంచి పొజిషన్కి ఎలా తీసుకెళ్ళాలి అని ఒక సంకల్పం పెట్టుకుని, అంటే 100 మందిని 200 మందిని కుదరదు మనకి, ఒక 2 ఈ గ్రామంలోంచి ఒక 2 మేధావులను తయారు చేయగలమా అని ఒక సంకల్పం పెట్టుకొని, సో గోకుల్, కార్తీక్, ముద్దుకృష్ణ మనందరం కలిసి పనిచేసి ఆ 2 ఎవరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళిద్దరిని మనం ఎలా పైకి తీసుకురావాలి. అలా చేసినప్పుడు నా సహాయ సహకారాలు అందిస్తాను. సో ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. మన ఊరు ప్రజల మీద అభిమానంతో ఆ 2 విద్యార్థులు ఎవరు బాగా చదువుతారు అనేది రేపటి నుంచి మీరే ఎత్తకండి, వచ్చి మాకు చెప్పండి. ఎవరో మన ఊర్లో బాగా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 2 తీసుకెళ్ళి శ్రీనివాసరావు గారికి అవజేద్దాం. సత్యం కంప్యూటర్స్లో చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్తారు. అందుకని అందరూ మళ్ళొకసారి తప్పట్లు కొట్టి వారికి ఇది తెలియజేయండి. చాలా సంతోషం. ఇప్పుడు మా ట్రస్ట్లో అంతా మా కుటుంబ సభ్యులందరూ మెంబర్లుగా ఉన్నారు. అందులో మా మేనల్డ్ కార్తీక్ బాలా అని వాడు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నాడు బెంగళూరులో. వాడు అందువే దీని మీద ఈ ట్రస్ట్ పెడుతున్నాడు. బెంగళూరు నుంచి వచ్చాడు. వస్తా ఒక టీవీ ఒకటి, ఒక మన కంప్యూటర్ ఉపయోగించడానికి ఆ CPU పట్టుకొచ్చాడు. దాదాపు ఒక 45,000 రూపాయలు వర్త్ కలిగేది.
దాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ స్కూల్ హెచ్ఎంకి దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దాన్ని మీ గవర్నమెంట్ కార్యక్రమాలు వస్తున్నాయి. కావాలంటే బెంగళూరులో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతిరోజు పాఠాలు చెప్తూ ఉంటుంది తెలుగు మాట్లాడే పిల్లల కోసం, ప్రత్యేకంగా 7-8 తరగతుల వాళ్ళకు కూడా. అటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మేము చెప్తామని చెప్పి ఆ ఉద్దేశంతో వాడు ఆ సిపియు కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. కంప్యూటర్లు మనం నెట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాం. మరి మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులు కూడా సహకరించాలి దాన్ని చక్కగా చేయటానికి. ఇప్పుడు కార్తీక్, మన బాలు పైకి రా, దాన్ని మన టీవీని గోకుల్ రండి, బిందు, పింకి వీళ్ళంతా మా ట్రస్ట్ మెంబర్లు. అరే బుంటి, వీళ్ళంతా బీటెక్ చదివారు. అంత మా చెల్లి పిల్లలు వీళ్ళంతా కలిసి ట్రస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ తాత నాయనమ్మ అమ్మ పేరు మీద వీళ్ళంతా కలిసి. నాగేశ్వరరావు, హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు. టెంపుల్ ఉంటుంది తీస్తావా రమేష్? గట్టిగా తప్పుడు ఇంకా గట్టిగా కొట్టండి. ముందుకు వచ్చి ఫోటోది. ఇప్పుడు ఈ టీవీని ఈ కంప్యూటర్ని మన స్కూల్కి ఇచ్చిన మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. సెలవులు వస్తూ ఉండేవాడు చర్యల నుంచి. బాలు అంటాం మనం. వాడి పేరు కార్తీక్. కొంచెం పెద్దవాడే ఇక్కడ నుంచే వెళ్ళాడు, ఊరి పిల్లల్లాగానే. మంచి కంపెనీ ఒకటి రన్ చేసుకుంటున్నాడు. వాడు మాట్లాడతాడు ఇప్పుడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీలో సగం మందికి నేను బాలుగా తెలుసు. మా తాతగారు కిలార్ శ్రీమన్నారాయణ గారు. నేను ఇంత చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ ఊరు చాలా పచ్చగా కనబడేది. ఆ ఏరులోనే ఆడుకునేవాడిని. ఏరు చాలా అందంగా కనబడేది. రోడ్డు చాలా అందంగా కనబడేది. అన్నీ చాలా అందంగా కనబడేవి. మా తాతగారు చనిపోయారు. దాని తర్వాత అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడిని. ఊరు చిన్న చిన్నగా పాడుపడిపోతూ కనబడేది. రోడ్డు పాడైపోయింది, ఏరు పాడైపోయింది, జనాలు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, ఇక్కడంతా నిండుగా బర్రెలు, ఆ పక్కనే వాగు, అదే గట్టి మోపు ఉండేవి. ఇప్పుడేం లేవు. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదామని మా రమేష్ మామయ్య గారు ఎన్నోసార్లు అనుకున్నారు. బట్ మీకోసం ఇంకా ఇక్కడ ఉండిపోయారు. అందరూ వెళ్ళిపోతున్నారు, ఆయన ఎందుకు ఇక్కడ ఉండిపోయారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మీకోసం ఆయన వదిలిపెట్టి వెళ్ళిన నాయకుడు ఆయన. ఈ ఊరు ఇంకేం లేదు, అయిపోయింది అనుకుంటున్న రోజుల్లో 6 నెలల క్రితం కిలారు ముద్దుకృష్ణ గారు, మా మామయ్య, 6 నెలల క్రితం కిలారు ఫౌండేషన్ అని ఒకటి పెడుతున్నాను రా, దానికి మీరు మనవాళ్ళు, మీరే దానికి ట్రస్ట్ మెంబర్స్, మీరు దీన్ని పైకి తీసుకొచ్చి మన ఊరికి ఏమైనా చేయాలన్నారు. మా తాతగారు వెళ్ళిపోతూ ఏమీ ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాను. కిలారు ఫౌండేషన్ అని మా మామయ్య చెప్పినప్పుడు
నాకు అర్థమైంది. ఆయన ఖాళీ చేతులతో ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోలేదు. ఒక సైన్యాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ సైన్యమే ఈ 4 మనవాళ్ళు, 6 మనవరాళ్ళు. ఈ కిలార్ ఫౌండేషన్ అని చెప్పినప్పుడు నాకు అదే అర్థమైంది. ఆయన అదే సైన్యాన్ని అప్పచెప్పి వెళ్ళారు ఈ ఊరిని చూసుకోమని. మళ్ళీ వస్తుంటే ఈ ఊరికి ఇప్పుడు అర్థమవుతుంది, ఊరికి మళ్ళీ వసంతకాలం వచ్చిందని, మళ్ళీ చిగురిస్తున్నట్టు, మళ్ళీ పచ్చగా కనబడుతుంది. నేను వాగ్దానం చేస్తున్నాను ఈరోజు మీకు, ఇంకా వలసలు వెళ్ళిపోవసరం లేదు. మీరు వలస వెళ్ళిపోయిన వాళ్ళని వచ్చేయమనండి. ఈ ఊర్లో పచ్చదనం రాబోతుంది. మీ భూములు ఉంటే అవి లక్షల్లో కోట్లు అవ్వబోతున్నాయి. కోట్లు అవ్వబోవచ్చులేండి, లక్షల్లో అయితే పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 4-5 లక్షలు ఉంది అంటున్నారు. కొన్ని రోజుల్లో 10 లక్షలు చేద్దాం. ఎకరం. మీ ఎకరాలు అమ్ముకోవద్దు, దాచిపెట్టుకోండి. పూజలు వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఇందాక చెప్పారు కదా, మా ఎస్సీ ఎస్టీ నిధులు కూడా వస్తున్నాయంట. కిలారు ఫౌండేషన్ రావటం, ఈ నిధులు రావటం, ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నాయని అర్థమవుతుంది. సో మీరు వలసలు వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు. రేపు మీ పిల్లలు బాగా చదువుకొని బాగా పెద్దవాళ్ళు అవడానికి బడిలో కూడా బెంగళూరు నుంచి గురువులతో చదువు చెప్పించడానికి కిలార్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. సో మంచి రోజులు వచ్చినాయి మాత్రం నేను చెప్పి ముగించుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలు. మాటలతో కాదు చేతులతో కూడా చూపించావు. రైట్, వెరీ గుడ్. మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అసలు తిరువురు నియోజకవర్గంలో చాలా ఒకప్పుడు మంచి బ్రహ్మాండమైన విలేజ్ రోరిపడి వాగొట్టున ఉండేది. ప్రకృతి చాలా బాగా ఉండేది. అక్కడ చెప్తుంటే అన్ని కులాలలో ఉండేవారండి ఇక్కడ. అసలు మరి ఎందుకు శాపం పట్టిందో ఈ ఊరికి తెలియదు, కానీ అందరూ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దాదాపు ఓసి కన్నమ్మ గారులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఉండేవారు, ఒడ్లాపత్రులు ఉండేవాళ్ళు. వయస్సులు అయితే ఒక ఫ్యామిలీ కూడా లేదండి, దాదాపు 100 ఫ్యామిలీస్ ఉండేది ఈ ఊళ్ళో. అంతా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. చాలా భయం వేసింది. అసలు ఈ ఊరు ఏంటి, ఎందుకు రోడ్డు పక్కన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఊరు మంచి ఆర్థికంగా స్థితివంతంగా ఉండే రోజుల్లో మా పక్కనుండే ముస్టిగుంట్లు కానివ్వండి, టేకులపల్లి కానివ్వండి, వాళ్ళంతా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా ముస్టిగుంట వెళ్ళాలంటే మేము మోకాళ్ళు బురదలో వెళ్ళేవాళ్ళం. అక్కడికి హై స్కూల్, ఆ ఊరికి హై స్కూల్ వచ్చింది. ఇక్కడ అసలు ఎలిమెంటరీ స్కూలే ఉంది. అతి కష్టం మీద యూపీ చేయించుకున్నాం మేము. దాన్ని 8th క్లాస్ ఇచ్చారు. మేము ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే తానా వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు మాకు. ఎప్పుడో మాకు నవనీత కృష్ణ గారు ఇదిగా ఉండగానే రోలుపళ్ళు తానా హై స్కూల్, దానికి అసలు పేరే తానాన్ని పెడదామండి అని నేను ప్రపోజ్ చేశాను. అంతా అన్నారు. దాన్ని కొంచెం వాళ్ళు కూడా రాబోతున్నారు ఇక్కడికి. మరి దాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా నేను ఇవాళ లక్ష్మీప్రసాద్ గారిని పిలిచిన కారణం కూడా అంతే. ఆయన ఆర్థికంగా కాదు, కానీ ఏదైనా ఇటువంటి చేయాలంటే శక్తివంతంగా చేయగలరు. మరి ఆయన దగ్గర ఆ పవర్ ఉంది. నేను అనుకున్న సుధాకర్ గారు కూడా హైదరాబాద్ వెళ్తా వాళ్ళ మాజీ గురువు గారిని చూద్దామని, లక్ష్మీప్రసాద్ గారిని చూద్దామని వచ్చారు ఇక్కడికి. తిరుమల చూద్దామని లక్ష్మీప్రసాద్ గారు పాఠాలు చెప్తుంటే సుధాకర్ గారు ఇక్కడ చదువుకున్నారు లైవ్లో కాలేజీలో. చాలా సంతోషం. ఇంకా నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ మా కుటుంబానికి ఆత్మీయులు వీళ్ళందరినీ వారినే పిలిచానని. మన కంచెల ముత్యప్రసాద్ నేనంటే గారు అని మా మధ్య ఉండేటటువంటి దూరాన్ని పెంచుకోదలుచుకోలే. ముత్యప్రసాద్ వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆయన కొట్లోకి ఏదన్నా కొత్త ఇది వచ్చింది, క్లాత్ వచ్చిందంటే ఈయన్ని పిలిచి కొనిపించేవాడు ఆయన. మేము చిన్నప్పుడు మా బట్టలన్నీ ఆడ కొట్లోంచి వచ్చాయి మాకు. మా ఇల్లు కూడా ఒకప్పుడు దివాణంలాగా వెలుగుంది ఇక్కడ. ఒక 100 ఎకరాలు 120 ఎకరాలు మా తండ్రి గారికి ఉంటే ఆయన 69లో ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లో దిగి ఒక 50 ఎకరాలు బాగొట్టారు. మీకు తర్వాత ఇంకొక ఆశ్చర్యమైన విషయం కూడా చెప్తాను మీకు. తర్వాత మీ వెనకే ఉన్నారు, 30 ఏళ్ళ పాటు ఈ ఊరు ప్రెసిడెంట్గా చేశారు. ఇవాళ రాజకీయ నాయకులు ఆసక్తిగా వినాలి. 59 నుంచి 88 వరకు ఆయన 29 ఏళ్ల పాటు సర్పంచ్గా చేసి ఎన్ని ఎకరాల పొలం కొన్నారండి? 32 ఎకరాలు అమ్ముకున్నారు ఆయన.
ఇప్పుడు తానా వాళ్ళు రాగానే మొట్టమొదటి నేను చేసే కార్యక్రమం ఏంటంటే ఆయన సన్మానం చేయమని చెప్తాను. అట్లాగే ఇప్పుడు మాకు స్ఫూర్తి కూడా ఆయనే. ఆయన పాప 4 యాక్సిడెంట్లు అయినాయి. మా నాన్నగారు ఏది చెప్తే చేసేవాడు ఆయన. 30 ఏళ్ళు 29 ఏళ్ల పాటు ఆయన సర్పంచ్గా ఉంటూ ఆయన పక్క నుండి చేశారు. ఇప్పుడు చిన్న పూరిపాకలో ఉంటున్నారు ఆయన. మరి అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఈ ట్రస్ట్ పెట్టడానికి మాకు ఇది ఆయన చాలా జాగ్రత్తగా మేము ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. మా అబ్బాయి జీతంలో మొట్టమొదట ఒక $100 ఆయనకి వేసి మా వెస్టర్న్ యూనియన్లో వేసి పంపించాడు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డాడీ మనం అని చెప్పి. వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఈ గడ్డ మీద ప్రతి ఒక్కళ్ళు పుట్టినాళ్ళు మాకున్న పరిచయాలు మా దగ్గర అయితే వాళ్ళు డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా నేను 8 సార్లు అమెరికా వెళ్ళా. రామారావు గారు బయలుదేరుతున్నారు. చాలా సంతోషం అండి. ఆయన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మనం అందుకనే ముందు హనివిరెడ్డి గారు ఆయన పెద్ద అంతర్జాతీయ మహాసభకి వెళ్ళాలి. నేను కూడా అందులో ఒక ప్రతినిధిని. నేను ఒక సంస్థ ఆ మీడియా కమిటీ చైర్మన్ ప్రపంచ అంతర్జాతీయ కూచిపూడి ఉత్సవాలకి ఆయన ప్రధాన అతిథి. ఇవాళ వెళ్ళాలి మేము దానికి. కానీ ఈ ఊరి ప్రజలు మా మీద ఉండే అభిమానంతో ఆయన ఇక్కడ దాకా వచ్చారు. అట్టగా లక్ష్మీప్రసాద్ గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన శ్రీనగర్లో కాఫీ తాగుతారు, ఢిల్లీలో మధ్యాహ్నం భోజనం చేస్తారు, మద్రాసులో రాత్రి భోజనం చేస్తారు, మళ్ళీ ఎమ్మటి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన అంత బిజీగా తిరుగుతారు మొత్తం దేశం వల్ల. ఆయన యూజీసీ ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయాల్లో హిందీ భాష ఎలా అమలు జరుగుతుంది అనే దాని మీద ప్రతి యూనివర్సిటీని ఆయన తనిఖీ చేయాలి. ఆ కమిటీకి ఆయన చైర్మన్. ఆయన ఈ ఊరికి మీ ఊరి ప్రజలకి మీకు చాలా అదృష్టం. మేము చేసే సేవా కార్యక్రమాలు కాదు, గొప్ప వ్యక్తులు వచ్చారు ఇక్కడికి అని. అందుకని ఒకసారి ముత్యప్రసాద్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి కిలారు ఫౌండేషన్ వారికి, అదేవిధంగా వేదిక మీద మహామహులు కూర్చొని ఉన్నారు. యార్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారు అద్భుతమైనటువంటి వక్త, మాటలు జాలువారుతుంటాయి. తెలుగు పదాలకి అల్లిక చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన మాట వినాలంటే మనకు అదృష్టం ఉండాలి. అట్లాంటి వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నారు. హనిమిరెడ్డి గారు మైలవరం అనటంతో మనకు మైలవరం గుర్తురాదు, పక్కన ఉన్న వెలవడం గుర్తు వస్తుంది. మరి మహాదాత. గత 10 సంవత్సరాల నుంచి ఆ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాంటి వ్యక్తి వచ్చి ఉన్నారు. శ్రీనివాసరావు గారు నాకు ఇప్పుడే చూశాను. చక్కటి పదాలు, చక్కటి భాష, చాలా బాగా చెప్పారు. 4 పదాలు చెప్పినా ఒక గ్రామం నుంచి ఒక అమెరికాకి ఏ విధంగా పయనం చేయాలంటే అమ్మ మాటలు ఏ విధంగా ఉంటాయి. అమ్మ చెప్పే మాట తీయదనపు మూట. ఏ పదం చెప్పినా తల్లి అది మనసుని కదిలించేటువంటి పదం. అట్లా చెప్పారు, బాగుంది. అదేవిధంగా మన శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి గారు ఒక అమ్మగా, మరి ఒక మహిళగా, మరి ఒక రాజకీయంగా ఇక్కడ తిరువురు వచ్చి ఆడవాళ్ల కోసం ఎన్ని పనులైనా చెయ్యాలి అనేటువంటి ఆతృతతో ఉన్నటువంటి సేవకురాలు వారు. అదేవిధంగా లక్ష్మీదాస్, అదేవిధంగా స్వామిదాస్ గారు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా